ఉంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు? ఎలక్షన్ ముందు రామాయపట్నం పోటీకి సంబంధించిన ఎవరైతే భూములు రైతులు ఇచ్చారో వాళ్ళందరికీ మేము అధికారంలోకి వస్తే ఎకరాకి 40 లక్షలు ఇస్తాం, ఈ ప్రభుత్వం 23 లక్షలు ఇస్తుంది, నన్ను అధికారంలోకి మా గవర్నమెంట్ ఇస్తే 40 లక్షలు అని చెప్పారు. ఆ వాయిస్ ఇడిపోయింది, ఆ ప్రామిస్ ఇడిపోయింది, నాకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు ఇండోసోల్ కంపెనీ వాళ్ళ దగ్గర, ఈ పోర్టు వాళ్ళ దగ్గర లాలూచీ పడి లంచాలకి తీసుకుంటూ వీళ్ళందరికి ఇచ్చిన హామీలను గాలి కుదిరేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యే నేను అడుగుతాను నేరుగా మీ ద్వారాగా, అయ్యా ఎలక్షన్ ముందు ఎంతమంది పొలాలు ఇచ్చే రైతులు ఆ కుటుంబం సంబంధించిన పిల్లలందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చారు, ఇక్కడికి ఉద్యోగాలు ఇచ్చారు, ఈ పోర్టు సంబంధించిన వాళ్ళు. ఆ ఉద్యోగాలను తీసేసావు, మీ వాళ్ళకి ఇచ్చావు డబ్బులు తీసుకొని. వీళ్ళందరూ ఏమైపోవాలి? ఈ పొలాలు కోల్పోయారు, ఉద్యోగాలు తీసేసావు నువ్వు వచ్చిన తర్వాత. పోనీ కొంతమందికి మా ముఖ్యమంత్రి గారు 23 లక్షలు చాలా మందికి డబ్బులు ఇచ్చారు, బ్యాలెన్స్ వాళ్ళకి 40 లక్షలు అని చెప్పి ఆపేశావు. వాళ్ళకి డబ్బులు ఇచ్చిన పాపాలు పోలేదు, ఇప్పించిన పాపం పోలేదు. వాళ్ళు ఒకవేళ పోయి ఇప్పుడు అడిగితే అసైన్మెంట్ అంటే ఆపేశాయి, ఏదైనా లీగల్ పర్మిట్ ఆపేశాయి. కేరళ డబ్బులు 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలకు ఇప్పిస్తున్నావు. ఇది అన్యాయం కాదా? వాళ్ళ లాలుసై ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా మేము